హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవకిస్ డిలైట్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో రాయలసీమ స్పెషల్ ఉగ్గానిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఉగ్గాని మార్నింగ్ టిఫిన్కి కానీ లేదా సాయంత్రం స్నాక్స్కి అయినా చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామా? ముందు దీని ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపగుళ్ళను యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి మిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు ఈ మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ స్టవ్ని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. పల్లీలు ఇప్పుడే వేస్తే టొమాటోస్ మగ్గి ఆ వాటర్ బయటకు వచ్చి పల్లీలు మెత్తగా అయిపోతాయి కాబట్టి పల్లీల్ని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇట్లా వేగుతూ ఉన్నప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ తర్వాత ఇవి సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకుంటూ ఉంటే ఇంతలోపు మనం బొరుగుల్ని తడిపి పెట్టుకోవాలి. వీటిని ఏమీ నానబెట్టక్కర్లేదు, ఉత్తిగా తడిపి పిండి వేసేయడమే. సో ఈ రెసిపీ మొత్తంలో పుట్నాల పొడి చాలా ఇంపార్టెంట్. మరి ఇది రాయలసీమ స్టైల్ కాబట్టి పుట్నాల పొడి కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదంతా మగ్గుతూ ఉంటుంది. అప్పుడు మన రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మనం ఒక్కొక్కసారి జస్ట్ ఆయిల్ వేసేసుకొని అందులో ఆనియన్స్ వేసేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ టొమాటో, మిర్చి అండ్ కర్రీ లీవ్స్ వేసేసుకొని తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకొని దీన్ని తర్వాత కొంచెం మగ్గించిన తర్వాత ఇందులోకి మనము బొరుగుల్ని తడిపి కొంచెం పిండుకొని వేసేసుకున్న 5 మినిట్స్లో అయిపోతుంది. ఈ పుట్నాల పొడి అదంతా లేకుండా ఉండాలి అన్న. అది కూడా ట్రై చేయండి. నేను కుదిరితే వీడియో పెడతాలే. చాలా యమ్మీగా ఉంటుంది. నేను ఇంకా ముందు వీడియోస్లో చాలా టిప్స్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలకి టైం అయిపోతుంది అనుకోండి, మీరు ఫాస్ట్గా లంచ్ కట్టేయాలి. అప్పుడు ఈజీగా అయిపోయే రెసిపీ ఏంటో చెప్పనా? కొబ్బరన్నం. మరి కొబ్బరన్నంని ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలో నేను ఇంకెప్పుడైనా సపరేట్గా ఒక వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసుకొని కొంచెం మగ్గనిద్దాం. ఈలోపు మనం బొరుగుల్ని తడిపేసుకుందాం. వీటన్నిటి క్వాంటిటీస్ మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఈ బొరుగులు కానీ ఆ టొమాటో అవన్నీ కూడా. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పిండి సపరేట్గా ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈలోపు మనకి టొమాటోస్ మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం పల్లీల్ని ముందే వేయించి పెట్టుకున్న వాటిని యాడ్ చేసుకోవాలి. ఉగ్గాని తింటూ ఉంటుంటే బొరుగులు మెత్తగా, ఈ పల్లీలు కరకర అంటూ భలే యమ్మీ ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి లెమన్ని యాడ్ చేసుకోవాలి. మీకు చేదొస్తుంది అనుకుంటే లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి బొరుగుల్ని పిండి పెట్టుకున్నాం కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా కలుపుకున్న తర్వాత మంచిగా దీనిలోకి ఇప్పుడు పుట్నాల పొడిని ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ పుట్నాల పొడిలోకి మనం పుట్నాలు, ఎండుమిర్చి అండ్ కొంచెం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది.
ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ జస్ట్ అలాగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో కొంచెం కొరియాండర్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే, మన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోయింది. దీన్ని ఎవరైనా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈజీగా 5 minutesలో పొద్దున్నే టిఫిన్ తొందరగా అయిపోవాలంటే ఈ రెసిపీ ద బెస్ట్. కుకింగ్ టైం అయిపోయింది, మరి ఫన్ టైంకి వెళ్ళిపోదామా? మరి లాస్ట్ వీడియోలో అడిగిన పొడుపు కథ ఆన్సర్ ఏంటో తెలుసా? అది జిల్లేడు చెట్టు. మరి కొత్త పొడుపు కథ ఏంటో తెలుసా? ముక్కు మీదకెక్కు, ముందు చెవుల నొక్కు, టక్కు నొక్కుల సోకు, జారిందంటే పుట్టుకు. ఏంటది? ఈ ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెసిపీ అయితే ట్రై చేయడం మర్చిపోకండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.